వచ్చే నెలలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించి బీసీల సత్తాను చాటాల్సిన సమయం ఆసన్నమైందని శెట్టి బలిజ గౌడ సామాజిక వర్గ అగ్రనేతలు పిలుపునిచ్చారు. వచ్చే నెలలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో బీసీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించి బీసీల సత్తాను చాటాల్సిన సమయం ఆసన్నమైందని శెట్టి బలిజ గౌడ సామాజిక వర్గ అగ్రనేతలు పిలుపునిచ్చారు. రాజమండ్రి నగరంలోని లాలాచెరువు హోండా షోరూం ఎదురుగా గల వీధిలో భారీ ఎత్తున శెట్టి బలిజ గౌడ ఆత్మీయ కలయిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు వాసంశెట్టి గంగాధర్, మార్గాని నాగేశ్వరరావు, పాలిక శ్రీనివాస్, కడలి వెంకటేశ్వరరావు, గుత్తుల వీరబ్రహ్మం, గూడ రాధిక తదితరులు హాజరయ్యారు. అలాగే ముఖ్య అతిథులుగా రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాజమండ్రి సిటీ వైసీపీ అభ్యర్థి మార్గాని పరత్రాం హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 7.5 దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం, ఏ పాలకుడు బీసీల సంక్షేమం, ఉన్నతి కోసం పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలకు సమాజంలో గౌరవం, రాజకీయంగా ప్రోత్సాహం, ఆర్థికంగా సహకారం ఇస్తూ భుజం తట్టి ప్రోత్సహిస్తున్న జగనన్న వెంటే బీసీ సామాజిక వర్గీయులం ఉంటామని సమావేశంలో బీసీలంతా శపథం చేశారు. రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాజమండ్రి సిటీ వైసీపీ అభ్యర్థి మార్గాని పరత్రాం, రాజమండ్రి రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత బీసీలందరిపైన ఉందని బీసీ నేతలు పిలుపునిచ్చారు. ఎంపీ భరత్ మాట్లాడుతూ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ ఇంటి పెద్ద కొడుకునే సేవలు అందిస్తా అన్నారు. రాజమండ్రి లోక్సభ, సిటీ, రూరల్ నియోజకవర్గాలలో బీసీ అభ్యర్థులను ఎన్నికల బరిలో జగనన్న నిలబెట్టారంటే మన ఐక్యతపై ఆయనకున్న నమ్మకం అని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముగ్గురిని గెలిపించాలన్నారు. రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ దివంగత వైఎస్ఆర్ స్ఫూర్తితో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టానని, వైఎస్ఆర్ ఆశయాలు, జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు తగ్గట్టుగా ప్రజాసేవ అందిస్తా అన్నారు. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ ఒక ఎంపీ 3 సీట్లు మరి ఇవ్వడం అనేది ఇది ఎప్పుడు కూడా జరగదు. ఇది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది, అది మర్చిపోబాకండి. ఇది నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంది. ఖచ్చితంగా 3కి 3 సీట్లు గెలిస్తే మనము మన వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ నాకు అవకాశం ఇచ్చారు ఒక ఎంపీగా. ఎంతోమంది రాజకీయ ఉద్దండులు ఉంటుండగా కూడా నాకు అవకాశం ఇచ్చి ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వెతికి ఇగో భరత్ నీకు ఎంపీ ఇస్తున్నానని చెప్పి తీసుకొచ్చి నాకు ఇస్తే అందరూ ఒక ఎంపీ సీట్ ఏంటి, ఒక బీసీకి ఇవ్వడం ఏంటి, అందులోనూ శెట్టి బలిజ గౌడ కులస్తులకి ఇవ్వడం ఏంటి ఒక ఎంపీ సీటు అని చాలామంది ముక్కు మీద వేలేసుకున్నారు. ఏంటి అంత పెద్ద సామాజిక వర్గం మీద వీళ్ళు నిలబడగలరా, పోటీ పడగలరా అని అందరూ కూడా ముక్కును వేలేసుకున్నారు చాలామంది. మరి దాన్ని పటాపంచలు చేస్తూ మరి నా వెనక నిలబడిన ప్రతి ఒక్క కుల సంఘీయులకు అందరికీ కూడా పాదాభివందనం చేస్తూ ఉన్నా. 1,22,000 మెజారిటీతో ఒక ఎంపీగా గెలిపించారు. నన్ను ఎంపీగా గెలిపించిన తర్వాత 3 సంవత్సరాలు కరోనాతో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ప్రపంచవ్యాప్తంగా. ఓఎన్జీసీ, గెయిల్, హార్లిక్స్ ఫ్యాక్టరీ, కోకోకోలా ఫ్యాక్టరీ, అదేవిధంగా పేపర్ మిల్, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా 1,50,00,000 రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకుని వచ్చి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసి ప్రతి ఇంటింటికి కూడా 18 రకాల నిత్యావసర వస్తువులు ఒక నెల రోజులు ఇంట్లోంచి బయటికి రాకుండా 28,000 కిట్లు 28,000 కుటుంబాలకు అందించడం జరిగింది. దీన్ని అంతా కూడా ప్రాపర్ డాక్యుమెంట్ చేసి పార్లమెంట్లో పెడితే నాకు నీతి ఆయోగ్ దగ్గర నుంచి భారత్ గౌరవ్ అవార్డు కూడా నేను తీసుకోవడం కూడా జరిగింది. దాని తర్వాత 2 సంవత్సరాలు క్లియర్ టైం ఉంది. ఆ టైంలో ఇవాళ రాజమహేంద్రవరం రూపురేఖలు మార్చాం. మనం చెప్పడానికి ఇంత పెద్ద లిస్ట్ ఉంది 2 సంవత్సరాల్లో. మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర నుంచి మనం ఇక్కడ పక్కనున్న గ్లో గార్డెన్ దాకా, ఇప్పుడే గ్లో గార్డెన్ దగ్గరికి వెళ్ళి వస్తా ఉంటే ఇక్కడ ఎంతమంది అయితే జనాభా ఉన్నారో దానికి 10 రెట్లు జనాభా అక్కడ ఉన్నారు. అంటే ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు.
అందరూ ప్రతిపక్షాలు వాళ్ళందరూ కడుపు మంటతో చెప్తా ఉన్నారు, రంగులు చూడడానికి ఎవడొస్తాడు, రంగులు వేస్తూ ఉన్నాడు, రంగులకి ఎవరు కావాలి అని చెప్తా ఉన్నారు. మరి ప్రజలు ఏమన్నా అమాయకులా? 15,000 మంది జనాభా అక్కడికి వెళ్ళి అవి చూడడానికి ఏమన్నా రంగులు చూడడానికి వెళ్తారా? నేను ఇవాళ చెప్తున్నానమ్మా, ఆ గ్లో గార్డెన్, లాలా చెరువు దగ్గర ఉన్న గ్లో గార్డెన్ ఇండియాలో, భారతదేశంలో సెకండ్ బిగ్గెస్ట్ గ్లో గార్డెన్. మొట్టమొదటి గుజరాత్లో ఉంది, రెండోది రాజమండ్రిలో ఉంది. గర్వంగా చెప్తా ఉన్నా. ఇదే మోరంపూడి ఫ్లైఓవర్ కొమ్ములు తిరిగిన, కాకలు తిరిగిన రాజకీయ నాయకులు అందరూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, కొట్టడం కొబ్బరికాయలు గత 30-20 సంవత్సరాల నుంచి కొడతానే ఉన్నారు, కానీ అక్కడ బ్రిడ్జ్ రావట్లేదు. నేను ఇలాగే ఒక వేదిక పైన నుంచుని నేను చెప్పాను, నేను గనక మోరంపూడి ఫ్లైఓవర్ కనుక నేను తీసుకురాకపోతే నాకు ఎంతైతే ఆస్తి ఉందో ఆ ఆస్తిని అమ్మైనా సరే ఆ ఫ్లైఓవర్ కడతానని చెప్పి శపథం చేశాను. ఇవాళ ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 10 రోజుల్లో ట్రాఫిక్ దానిపై పంపించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఇది కాకుండా అతి ముఖ్యమైనది, మన సామాజిక వర్గానికి నేను ఏం చేశాను అనేది కూడా నేను ఆలోచన చేయాలి. నేను మన సామాజిక వర్గానికి బిఎల్పురం అంటే ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్, అక్కడ ఏదైతే లారీ స్టాండ్ ఉందో, రైతు బజార్ ఉందో, ఆ రైతు బజార్కి చేర్చి 750 గజాలు, అక్కడ మీకు గజం మార్కెట్ వాల్యూ చూస్తే నాకు తెలిసి 1,50,000 తక్కువ ఉండదు. ఆ మెయిన్ రోడ్డుకి చేర్చి 750 గజాలు ఆ మన సామాజిక వర్గానికి సెట్టిబలిజ గౌడ కళ్యాణ మండపానికి 750 రూపాయలు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసి సుమారుగా ఎంపీ ల్యాడ్స్ దగ్గర నుంచి ఒక 39 లక్షల రూపాయలు దానికి నిధులు కేటాయించడం జరిగింది. మరి మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఇక్కడ మంచి మనిషి, సౌమ్యులు, ఊపిరితిత్తుల డాక్టర్, మంచివారు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు, ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఒకటే చెప్పాను డాక్టర్ గారితో, సార్ మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లో ఉన్నతమైన విలువలతో ఉన్న వాళ్ళు రావాలి అని వారిని రిక్వెస్ట్ చేసి జగనన్న గారి దగ్గరికి తీసుకుని వెళ్ళా. అప్పుడు కూడా మీరు ఆలోచించారు, నేను డాక్టర్ కదా, నా ప్రొఫెషన్ ఏమన్నా ఇదవుతుందా అదవుతుందా అని. నేను అన్నాను, రాజకీయాల్లోకి ఉన్నత విలువలతో ఉంటే సమాజం బాగుపడుతుందని రిక్వెస్ట్ చేసి తీసుకుని వచ్చి ఇవాళ మన ముందు ఒక పార్లమెంట్ అభ్యర్థిగా రాజమహేంద్రవరానికి నుంచుని ఉన్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నా. వ్యవస్థ భ్రష్టు పట్టిపోతా ఉంది. చదువుకున్న వాళ్ళు, మంచి వాళ్ళు, సౌమ్యులు, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా వస్తే సమాజం బాగుపడుతుంది. నేను ఇవాళ ఒకటే చెప్తున్నా, మనము ఇక్కడ ఎంపీ అయిన తర్వాత రాజమండ్రిలో చాలా మందికి తెలీదు, 795 మంది పైన రౌడీ షీట్లు తీపించడం జరిగింది. మరి గతంలో ఎన్నడూ కూడా ఈ రకమైన పరిస్థితులు లేవు. మరి వీళ్ళందరినీ కూడా రోడ్ల పైనకి వదిలేసి ఉంటే ఇవాళ రాజమండ్రి పరిస్థితి ఏ రకంగా ఉండేది ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మనం ఇంత అభివృద్ధి చేస్తూ ఉన్నాం. గ్లో గార్డెన్ అని, కంబాల్ చెరువు అని, లేకపోతే హ్యాపీ స్ట్రీట్ అని, ఈట్ స్ట్రీట్ అని ఇన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మీరు ఎటు పక్కకు వెళ్ళిన కుటుంబాలు అక్కడే కనబడతా ఉన్నారు. ఏదైతే బిఎల్పురం దగ్గర 750 గజాల గురించి నేను మాట్లాడానో ఆ 750 గజాల్లో మీరందరూ కూడా ఆశీర్వదించండి. రేపు ఎంపీగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారిని, అదేవిధంగా ఎమ్మెల్యేగా మీ అందరి ఇంటి పెద్ద కొడుకుగా నేను బాధ్యత తీసుకుంటాను అని మీ అందరికీ కూడా మాట ఇస్తూ ఆశీర్వదించండి. భరత్కి ముందు, భరత్ తర్వాత అని రాజమండ్రిని చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి మీకు అందరికీ చెప్తున్నాను. భరత్ రాకముందు రాజమండ్రి ఎలా ఉంది, భరత్ వచ్చాక ఎలా ఉంది అనేది మీరు ఆలోచించండి. ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా మిగులుతుంది. అలాంటి వ్యక్తిని మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యుల,
మీ ఇంట్లో కొడుకులా మీరు ఆదరించి మీరు 10 మందికి చెప్పి భరత్రామ్ని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో వాతావరణం వేడిగా ఉంది, రాజకీయ వేడి కూడా ఎక్కువగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మంచి సంక్షేమం ఇస్తూ అభివృద్ధి చేస్తూ విద్య వైద్యం ఇస్తున్నారు. సామాజిక సాధికారత అంటే అందరూ కబుర్లు చెప్తారు, చేసి చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు బీసీలకి 48 అసెంబ్లీ సీట్లు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, 11 పార్లమెంట్ సీట్లు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సీట్లు కేటాయించిన వ్యక్తి బీసీలకి ఎవరూ లేరు. ఇలాంటి వ్యక్తిని ఈ బీసీ కులాల వారందరూ కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. అవునా కదా? తప్పట్లు కొట్టడం కాదు. మీరు ప్రతి ఒక్క మనిషి ప్రతిరోజు ఒక 50 మందికి అన్ని కులాల వారికి భరత్రామ్ చేసిన అభివృద్ధి, రాష్ట్రం మన రాజమండ్రి శాంతియుతంగా ఉందంటే దానికి కారణం భరత్రామ్. రాజమండ్రి అభివృద్ధి చెందాలి, రాజమండ్రి శాంతియుతంగా ఉండాలి అంటే మనం భరత్రామ్ని గెలిపించాలని చెప్పే మెసేజ్ని మీరు ఒక్కొక్కళ్ళు ప్రతిరోజు ఒక 50 మందికి చెప్పాలి. చెప్తే అది పాజిటివ్ వేవ్ క్రియేట్ అయ్యి మన విజయం, అఖండ విజయం, అద్వితీయమైన విజయం వస్తుంది. రాజమండ్రి నగరాన్ని అద్భుత నగరంగా తీర్చిదిద్దానని, ఎంపీగా చేసిన అభివృద్ధి చూసి ఆశీర్వదించమని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ కోరారు. రాజమండ్రి నగరాన్ని అద్భుత నగరంగా తీర్చిదిద్దానని, ఎంపీగా చేసిన అభివృద్ధి చూసి ఆశీర్వదించమని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ కోరారు. రాజమండ్రి నగరంలోని 44, 47, 48 వార్డులలో గడప గడపకు ఎంపీ భరత్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 48వ వార్డు ఇన్ఛార్జ్ అజ్జరపు వాసు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సిటీ ఆర్ఐ వద్ద గల ఆటో స్టాండ్ నుంచి ప్రారంభమై ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్ ఇంటింటికి వెళ్లి వైసీపీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించమని అభ్యర్థించారు. అలాగే 44వ వార్డులో కొనసాగిన కార్యక్రమంలో ఎంపీ భరత్ రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పర్యటించారు. స్థానిక 47వ వార్డులో ఇన్ఛార్జి చోడిశెట్టి సచ్చివేణి ఆధ్వర్యంలో తిరగాటి దుర్గ, గడాల ప్రసాద్ పర్యవేక్షణలో క్వారీ మార్కెట్ ఏరియా టీవీ రోడ్ నుంచి ప్రారంభించిన ఎన్నికల ప్రచారంలో ఎంపీ భరత్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడారు. కన్న ఊరికి ఎంతో కొంత సేవ చేయాలనే ఆలోచన తప్పితే రాజమండ్రి ప్రజలపై పడి అడ్డంగా పడి తినాలనే కోరిక ఏ కోసానా లేదన్నారు. మీ అందరి ఆశీస్సులు, మద్దతుతో సిటీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాజమండ్రి నగరాన్ని అభివృద్ధిలో మరింత పరుగులు పెట్టిస్తానని, విశ్వనగరంగా గుర్తింపు పొందేలా చేస్తారని మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల నాయకులు, పెద్దలు, పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. ఎంపీ భరత్కు అడుగు అడుగున మహిళలు హారతులు పెట్టారు. ప్రజలు పూలజల్లు కురిపించారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. ఎంపీ భరత్తో సెల్ఫీలు దిగేందుకు యువత, మహిళలు పోటీ పడ్డారు. ఇంకా 10 రోజుల్లో ఏం రాబోతా ఉన్నాయి? ఓటింగ్, ఎంపీ, ఎమ్మెల్యే ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ లో 2 ప్రధాన పార్టీలు పోటీ పడతా ఉన్నారు. ఒకటి జగనన్న గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇంకొకటి తెలుగుదేశం పార్టీ. 2 పార్టీలు, ప్రధాన పార్టీలు పోటీ పడతా ఉన్నాయి. మనము 2014లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా మనకు గుర్తున్నాయి, ఎవరు కూడా మర్చిపోద్దు. డ్వాక్రా మాఫీ అన్నాడు, చేశాడమ్మా? చేశాడా? ఏమా చేశాడా చంద్రబాబు నాయుడు? చేయలేదు. రైతు మాఫీ అన్నాడు, చేయలేదు. జాబు బాబు అన్నాడు, ఎవరికి జాబులు రాలా. మీకు అందరూ చాలా మందికి తెలుసో తెలీదో మహాలక్ష్మి అని ఒక పథకం చెప్పాడు. అమ్మాయి పుడితే 25,000 ఇస్తామా? కొన్ని డబ్బులు ఇవ్వలేదు మాట పక్కన పెట్టండి. మీకు తెలిసి డబ్బులు వచ్చినాయా? మరి అది చెప్పండి. ఎవరికి కూడా రూపాయి రాలేదు. ఆయన ఏంటంటే కుర్చీ ఎక్కడం గురించి ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు. ఆయన కావాల్సింది సీఎం కుర్చీ, చంద్రబాబు నాయుడు గారు. దాని గురించి ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు, మర్చిపోబాకండి. రేపు ఇవాళ జగన్ ఇన్ని పథకాలు ఇస్తున్నారు కదా, మొన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు నిన్న. మళ్ళీ ప్రజాస్పందన ఎక్కువ ఉందనుకోండి, ఎలక్షన్ ఇంకా 3 రోజులు 4 రోజుల ముందు చేసి ఆయన ఏం చెప్తాడంటే ప్రతి ఇంటికి కూడా 1/2 కేజీ బంగారం ఇస్తానని చెప్తాడు. అది కూడా చెప్తాడు. లేదా ప్రతి ఇంటికి ఒక బెంచ్ కార్ ఇచ్చేస్తాను, నన్ను ఆ కోటేయండి, సైకిల్ కోటేయండి అని చెప్తాడు. ఇలాగ అబద్ధాలు ఆడడానికి ఇంకా నోరే కదా.
ఆయనది నోరు మీది చెవులు వినడానికి హాయిగా ఉంటుంది. ఆయన చెప్పడానికి ఆయనకి నోరుకి నాలుగుకి నరం లేదన్నట్టు మాట్లాడతాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు. ఇంకొక పక్కన జగనన్న గారు. జగనన్న అమ్మఒడి ఇస్తానని చెప్పాడు, ఇచ్చాడా లేదా? చెప్పండి అమ్మా, ఇంకా ఇచ్చాడా లేదా? ఇస్తే ఇలా చేతులు ఎత్తి చూపించండి. ఇచ్చారా? ఇచ్చారా? వెనకాలవాడికి రాలేదంటుంది. ఇచ్చారా? రూపాయలు ఇచ్చారా లేదా? మాఫీ చేస్తానని చెప్పారు, చేసేదా లేదా? మరి ఇది ఒక పక్కనేమో జగనన్న అంటే చెప్పినవి అన్నీ చేస్తాడు, చంద్రబాబు నాయుడు అంటే చెప్పినవి ఏది చేయడు. అంటే జగనన్న నిజం, చంద్రబాబు నాయుడు అబద్ధం. మీరు నిజానికి ఓటేస్తారా అబద్ధానికి ఓటేస్తారా? నిజానికి ఓటేయాలి. జగనన్న నోట్లోంచి ఏ మాట వచ్చినా ఆ మాట నిలబెట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తారు, ఆచితూచి మాట్లాడతారు, అన్నీ కూడా నిలబెట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు ఏముంది, ముందర మాట అయితే వేసేద్దాం, ముందర అయితే సీఎం కుర్చీలో కూర్చుని పోదాం అని ఆయన ఆలోచన. సో ఈ రెండు కూడా మీరు ఆలోచన చేసి ఎవరికి మంచి జరుగుతుంది అనేది మీరు ఆలోచన చేయండి. ఇది కాకుండా రేపు మీ భవిష్యత్తు కానీ, మీ పిల్లల భవిష్యత్తు కానీ, లేకపోతే రాజమండ్రి ప్రజల భవిష్యత్తు కానీ, ఇవన్నీ కూడా బాగుపడాలి అని అంటే ఖచ్చితంగా జగనన్న గారు ఇక్కడ సీఎంగా రావాలి. మరి జగనన్న సీఎంగా రావాలి అని అంటే మనం ఎవరు ఓటేయాలమ్మా? మన గుర్తేంటమ్మా? మన గుర్తేంటి? ఎలా తిరుగుతుంది? ఫ్యాన్ గిరగిరా తిరుగుతుంది. మరి ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? సైకిల్ ఎక్కడ ఉండాలి? గ్లాస్ ఎక్కడ ఉండాలి? ఫ్యాన్ ఇంట్లో ఉండాలి. మనము హాయిగా చల్లగా ఉండాలి అని అంటే జగనన్న సీఎం కావాలి. సో ఖచ్చితంగా ఇవన్నీ జరగాలి అని అంటే మీరు ఓట్లు వేయడం కాదు, మీరు ఒక్కొక్కళ్ళు 10 మందితో నేను చెప్పిన మాటలు డిస్కస్ చేయండి. మీరు వంటలు వండేసిన తర్వాత సాయంత్రం పూట 7ంటికి అందరితో కూర్చోండి, చుట్టుపక్కల వాళ్ళతో. ఇలాగా భరత్ ఇలా చెప్తున్నాడు, ఇలా మహాలక్ష్మి పథకం చంద్రబాబు నాయుడు మీ ఇంట్లో వచ్చిందా, పాప పుట్టింది కదా, ఎవరికైనా ఇచ్చారా? చర్చ జరపండి. జగనన్న అందరికి ఇస్తున్నాడు కదా, అమ్మఒడి, చేయూత, పెన్షన్ అన్ని ఇస్తున్నాడు కదా, ఇవన్నీ చర్చ జరపండి. జగనన్న వస్తేనే ఇవన్నీ జరుగుతాయి. మీరు అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు ఇంటికో సిలిండర్ 3 సిలిండర్లు చెప్పాడు కదా, వస్తాయని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ నిజంగా ఇచ్చాడు అనుకోండి, అటొకడు ఇటొకడు జన్మభూమి కమిటీలు వచ్చి చెరుకో సిలిండర్ మోసుకెళ్ళిపోతారు, మీ ఇంట్లో ఒక సిలిండర్ పెట్టి. అది కూడా చేస్తారు. అన్ని అబద్ధాలే, ఏది నిజం ఉండదు. ఇవాళమ్మా నేను మీ అందరికి ఒక మాట చెప్తున్నా, రాజమండ్రి ప్రజలందరికీ కూడా ఒక మాట చెప్తున్నా. మొన్న జగనన్న రాజమండ్రి వ్యాప్తంగా ప్రతి నిరుపేదకి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అనేది జగనన్న గారి ఆలోచన. వెలుగుబందులో 16,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. మొన్న కొట్లాడి ఆనం కళాకేంద్రంలో 25,000 మందికి పట్టాలు ఇచ్చాం. ఎవరికైతే పట్టాలు రాలేదో మన ప్రభుత్వం మళ్ళీ వచ్చిన వెంటనే మరుసటి రోజే మున్సిపల్ ఆఫీస్లోనే రెడీగా ఉన్నాయి పట్టాలు. ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆఫీస్ ఉన్నది. వచ్చిన వెంటనే మన ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజే తీసుకొచ్చి వాలంటీర్లతో మీ ఇంటికి పట్టా పంపించే కార్యక్రమం చేస్తాం. స్థలాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవి చదువు చేయించి అక్కడ ప్లాట్లు వేయించి, అమ్మ ఇగో ఇది మీ పట్టా, ఇదిగో ఇది మీ స్థలం అని నేను లోకల్ గా ఉన్న నాయకులు అందరం కూడా, మరి ఇక్కడ వాసు గారు ఉన్నారు, అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ గారు, వేణు, మేమందరం మీతో పాటు వచ్చి అక్కడ మీతో ఫోటోలు దిగుతాం. మీ పట్టాలు ఇచ్చిన చోట 2.5 సంవత్సరాలు తిరగకుండానే ఆ ఇల్లులు కట్టిపించి మీతో గృహప్రవేశాలు కూడా చేయించే బాధ్యత తీసుకుంటాం. అమ్మ ఇది కాకుండా ఈ 2 కేటగిరీల్లో లేకుండా 3వ కేటగిరీ వాళ్ళు, అంటే హామీ పత్రాలు రాలేదు, వెలుగు బంధుల ఇల్లు రాలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాజమండ్రిలో 4-5 వేల మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 90 రోజుల్లో ఇళ్ల స్థలాలు ఎక్కడైతే ఇస్తామో వాళ్ళకి పట్టాలు ఇచ్చి, అది కూడా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో అవి కూడా ఇల్లు కంప్లీట్ చేయించే బాధ్యత తీసుకుంటాం. మరి ఇవన్నీ జరగాలి అంటే ఇళ్ల స్థలాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా సొంత ఇల్లు నెరవేరాలి అని అంటే
ఖచ్చితంగా జగనన్న ముఖ్యమంత్రి కావాలి. ఎందుచేతనంటే మీకు ఇచ్చే స్థలం ఒక్కొక్కటి కూడా 10 లక్షల రూపాయలు విలువ చేసే స్థలం. ఎందుకంటే DTCP లేఅవుట్లు అన్నీ కూడా 10% పార్కులు, పెద్ద పెద్ద రోడ్లు, ట్రైన్లు, పెద్ద లేఅవుట్లు, అక్కడే అంగన్వాడీ సెంటర్లు, అక్కడే స్కూల్స్, అక్కడే హాస్పిటల్స్, అక్కడే పార్కులు, ఇవన్నీ కూడా తయారు చేస్తాం. ల్యాండ్ వాల్యూ చాలా కాస్ట్లీ. రాజమండ్రి చుట్టుపక్కల ఎక్కడ చూసినా 10 లక్షల రూపాయల స్థలం. మరి మీకు 10 లక్షల రూపాయల ఆస్తి జగనన్న ఇస్తే చంద్రబాబు నాయుడుకి ఇష్టం ఉంటుందా? ఏమా ఇష్టం ఉంటుందా? ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు వచ్చాడు అనుకోండి, ఆ ఇచ్చిన స్థలాలన్నీ కూడా క్యాన్సిల్ చేసేస్తాడు. ఎందుకంటే జగనన్న మీకు 10 లక్షల ఆస్తి ఇచ్చాడు. మరి ఆస్తి ఇస్తే మీరు జీవితాంతం జగనన్నకు రుణపడి ఉంటారు. ఆ చంద్రబాబు నాయుడుకి నచ్చదు. ఆయన ఏం చేస్తాడంటే క్యాన్సిల్ చేసేస్తాడు. ఇవన్నీ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు అందరూ కూడా 10 మందితో ఇది చర్చ జరపండి. మీకు 10 లక్షల ఆస్తి జగనన్న ఇస్తున్నాడు, మరి ఒకవేళ చంద్రబాబు నాయుడు వచ్చాడంటే ఆ 10 లక్షల ఆస్తి నిలబెడతాడా, అవి క్యాన్సిల్ చేస్తాడు కదా అని మీరు చర్చ జరిపితే మీకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఇక్కడ రాజమండ్రిలో మనము ఎమ్మెల్యేగా గెలిస్తేనే ఇవాళ ఊరంతా బాగు చేయగలుగుతాం. ఇప్పుడు నన్ను ఎంపీగా గెలిపించారు, మొత్తం ఊరంతా బాగు చేసామా లేదా? కరోనా టైంలో ప్రతి ఇంటింటికి కూడా కిట్లు ఇచ్చామా లేదా? మరి జగనన్న సైన్యం అని అజిరపు వాసు వాళ్ళ మిత్ర బృందం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అంతరిక్షంకి వెళ్ళే డ్రెస్సులు ఉంటాయి చూసారా, ఆ డ్రెస్సులు వేసుకుని ఆటోలతో పాటు మొత్తం ఊరంతా తిరిగారు. రాజమండ్రి అంతా 28,000 మంది కిట్లు. ONGC, గెయిల్, హార్లిక్స్ ఫ్యాక్టరీ, పేపర్ మిల్లు, కోకోకోలా ఫ్యాక్టరీ, వీళ్ళందరి దగ్గర నుంచి 1,50,00,000 గ్యాదర్ చేశారు. దాంతో 18 రకాల వస్తువులు, కిట్లు, నిత్యావసర వస్తువులు, కందిపప్పు దగ్గర నుంచి టూత్ పేస్ట్ దగ్గర నుంచి అన్ని మీకు గుర్తున్నాయో లేదో, చాలా మందికి వచ్చి ఉన్నాయి. ఇవన్నీ కూడా పసుపు కారం కూడా పెట్టారు. అలాగే అన్ని కూడా చేయించి మీకు అప్పచెప్పాం. 2 సంవత్సరాల్లో ఊరిని మార్చాం. మరి ఊరిని మార్చాం కాబట్టి అన్ని మంచి జరుగుతూ ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో మనకి 2 ఓట్లు ఉంటాయమ్మా. 2 ఓట్లు. ఒకటి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు. తెలుసా గూడూరు శ్రీనివాస్ గారు? ఊపిరితిత్తుల డాక్టర్. ఆయన కరోనా టైంలో మనం కిట్లు ఇచ్చి ప్రాణాలు కాపాడితే ఆయన వైద్యం చేసి 1000 ప్రాణాలు కాపాడారు. డాక్టర్, చాలా పెద్ద డాక్టర్. మరి ఆయన్ని రిక్వెస్ట్ చేసి నేను అన్నాను, డాక్టర్ గారు మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, మీలాంటి వాళ్ళు ఎంపీ గానీ ఎమ్మెల్యే గానీ అయితే సమాజం బాగుపడుతుందని రిక్వెస్ట్ చేసి తీసుకుని వచ్చి ఆయన ఇవాళ ఎంపీ అభ్యర్థిగా మేము ముందుకు నిల్చోబెట్టాం. సో ఖచ్చితంగా మీ ఓటు ఫ్యాన్ గుర్తుకి, ఎంపీ అభ్యర్థిగా ఫ్యాన్ గుర్తుకి ఒకటి వేయాలి. మరి 2వ ఓటు ఎవరి నుంచి ఉంటున్నారమ్మా? మరి మీ ప్రతి ఇంటి పెద్ద కొడుకులా నేను బాధ్యత తీసుకుంటాను. మీ అందరికీ కూడా మాట్లాడుతా ఉన్నా. జగనన్న సంక్షేమ పాలన అందించారని, అన్ని వర్గాల ప్రజలు స్వాగతించారని చెప్పారు. రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం అన్నారు. జగనన్న సంక్షేమ పాలన అందించారని, అన్ని వర్గాల ప్రజలు స్వాగతించారని చెప్పారు. రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం అన్నారు. కుల, మత, వర్గ, పార్టీ రహితంగా పేదరికమే అర్హతగా లబ్ధిదారులు పారదర్శకంగా ఎంపిక చేసి సంక్షేమ పథకాలను అందించిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం అన్నారు. రాజమండ్రి వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు. ఒక పక్క వైసీపీ మేనిఫెస్టోను వివరిస్తూ అదే సమయంలో ప్రతిపక్షాల వైఖరిపై ధ్వజమెత్తుతున్నారు. భరత్ మాట్లాడుతూ గత టీడీపీ చంద్రబాబు పాలనలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తల బంధువులు, అనుచరులకు మాత్రమే లబ్ధి అందేదన్నారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, జన్మభూమి కమిటీ సభ్యులకు లంచాలు ఇస్తేనే శాంక్షన్ చేసేవారని ఆరోపించారు. గత టీడీపీ పాలనకు, వైసీపీ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. నక్క చంద్రబాబు అయితే నాగలోకం జగనన్న అని అభివర్ణించారు. గత టీడీపీ చంద్రబాబు పాలనలో రాజమండ్రి నగరానికి చేసిందేమీ లేదన్నారు. ఈ నగరంలో 16 సంవత్సరాల పాటు ఆ పార్టీకి చెందిన ఆదిరెడ్డి కుటుంబం వివిధ పదవులు పొందారని, ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదన్నారు. అటువంటప్పుడు టీడీపీకి ఎందుకు ఓటు వేయాలో ప్రజలు ఆలోచించాలి అన్నారు. ఎంపీగా కేవలం 2.5 సంవత్సరాల్లో నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశానో చూడండి.
మరి టీడీపీ నేతలు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. వారికి రాజకీయం అంటే ఆదాయం తెచ్చే మార్గంగా మాత్రమే భావించారని, అందుకే ఎంతసేపు ఎక్కడి నుండి ఏ నిధులు వస్తాయి, ఎవరెంత కమిషన్ ఇస్తారనే ఆలోచనే తప్ప నగరాభివృద్ధి, ప్రజా సంక్షేమం వారికి లేదన్నారు. అందుకనే నేను అభివృద్ధి పనులు చేస్తున్నా, ఆ పనిలో ఎంత కమిషన్, ఈ పనిలో ఎంత కమిషన్ వచ్చి ఉంటుందనే లెక్కలతో, ఊహలతో, అసత్యమైన నిరాధార ఆరోపణలతో బురద జల్లుతున్నారని అన్నారు. తనపై ఉన్న ప్రజాదరణ చూసి కడుపు మంటతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, వారి విజ్ఞతకే వదిలేశామని చెప్పారు. నేను ఎటువంటి తప్పు చేయలేదు. వారు చేసే ఏ ఆరోపణనైనా ఆధారాలతో నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను అన్నారు. కమిషన్లు 25% కాదు, ₹1 తీసుకున్నట్టు నిరూపించినా రాజకీయాల నుంచే కాదు, ఊరే విడిచి వెళ్ళిపోతానన్నారు. మళ్ళా ఎవరికి కనబడనని చెప్పారు. ఈ మాట ఇప్పటికీ ఎన్నోసార్లు బహిరంగంగానే చెప్పానని అన్నారు. అది మా నిజాయితీ అన్నారు. ప్రతి వారం రివ్యూ చేస్తాను. ఎవరికైతే రేషన్ కార్డులు లేవో రేషన్ కార్డులు ఇప్పించే బాధ్యత తీసుకుంటాను. ఎవరికైతే ఇళ్ల స్థలాలు రాలేదో అది ఇప్పించే బాధ్యత తీసుకుంటాను. ఎవరికైతే ఇవన్నీ కూడా మంచి చేసే కార్యక్రమం చేపడతాం. మంచి చేసే కార్యక్రమము ఇప్పుడు దాకా నేను ఒకటే మాట చెప్తున్నా. గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు పట్టాలు అమ్ముకునేవారు, మర్చిపోబాకండి. పట్టాలు ₹1,00,000 50,000 చేసి అమ్ముకునేవారు. ఇవాళ ఎవరికైనా రూపాయి ఇచ్చారా? ఒక పట్టాకి ఎక్కడ కూడా రూపాయి ఇలా, అంతా కూడా ఖచ్చితంగా ఆన్లైన్ ప్రకారంగా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మంచి చేస్తాం. వారం రివ్యూ చేస్తాం. నేను రివ్యూ చేసి ఇవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. మీరు అడగాల్సింది ఎవరన్నా తెలుసా? తెలుగుదేశం ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇవన్నీ ఆవిడ చేయాలి. ఎందుకు కనబట్టలేదండి? మీరు ప్రశ్నించాలి. ఇప్పుడు ఓట్లు అడగడానికి వస్తున్నారు కదా, నిలదీయాలి. 5 సంవత్సరాలు ఓట్లు వేయించి మిమ్మల్ని నమ్మించి ఓట్లు వేయించుకుని కనబడకపోతే ఏం చేయాలండి? నాకు తెలియక అడుగుతాను. అసలు ఏ ముఖం పెట్టుకుని ఊర్లో ఓట్లు అడగడానికి తిరుగుతున్నారు? మాజీ ఎంపీ ఎవరైతే మురళీమోహన్ గారు ఉన్నారు, ఆయన చూసారా? ఓట్లు అడిగినప్పుడు కనబడ్డాడు. 5 సంవత్సరాలు ఎప్పుడైనా కనబడ్డారా? మరి ఎందుకు రారండి? వాళ్ళని నిలదీయాల. ఒక మాజీ ఎంపీ, ఒక ప్రస్తుత ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ 10 సంవత్సరాలు ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకుని ఇంకొక 5 సంవత్సరాలు మళ్ళీ మాకు ఎమ్మెల్యేకి ఓటు వేయండి అని ఏ ముఖం పెట్టుకుని అడుగుతారని అడుగుతున్నా. ఇవాళ ఊరికి నేను ఉన్నాను కాబట్టి ఇదంతా బాగు చేశాను. ఒకవేళ నేను అనే వ్యక్తి లేకపోయి ఉంటే ఈ కంబాల్ చెరువు వచ్చేదా, హ్యాపీ స్ట్రీట్ వచ్చేదా, ఈట్ స్ట్రీట్ వచ్చేదా, మోరంపూడి ఫ్లైఓవర్ వచ్చేదా, ఈఎస్ఐ హాస్పిటల్ వచ్చేదా, మెడికల్ కాలేజ్ వచ్చేదా, లాలా చెరువు నుంచి వై జంక్షన్ రోడ్ వచ్చేదా, పుష్కర్ ప్లాజా వచ్చేదా, ఓపెన్ ఎయిర్ యాంపీ థియేటర్ వచ్చేదా? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? కొట్లాడేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి. మరి 10 సంవత్సరాలు వాళ్ళని నమ్మి వాళ్ళు ఓట్లు వేశారు. అసలు మళ్ళీ అలా పొరపాటు అనేది జరగకూడదమ్మా. నేను చెప్పేది ఏంటంటే రిక్వెస్ట్ చేస్తున్నాను, పొరపాటు జరగకూడదు. వాళ్ళు ఏదో బాగున్నారని చెప్పి వాళ్ళు ఓట్లు వేయడం కాదు. ఏదైనా వాళ్ళు చూస్తే ఓట్లు వేయించుకోవడం, వ్యాపారాలు చేసుకోవడం, ఓట్లు వేయించుకోవడం, ఎమ్మెల్యే అవ్వడం, చెట్లు వ్యాపారం చేయడం, ఎమ్మెల్యే అవ్వడం, వడ్డీ వ్యాపారం చేయడం, వాళ్ళ ఆస్తులు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు నేను ఎలా చేస్తా ఉన్నాను? అభివృద్ధి చూసి మన అమూల్యమైన ఓట్లని ఎక్కడ కూడా వృధా చేయకుండా చేయాలనే బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ, మరి మీకు గుర్తేంటమ్మా? ఫ్యాన్ గుర్తుకి మీరు ఓట్లేయడం ప్రార్థిస్తూ ఈ అభివృద్ధి ఆగకూడదు. ఈ అభివృద్ధి ఇంకా పరిగెత్తాలి అని అంటే మనకి బుర్ర ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దానికి మీరు అందరూ సహకరిస్తే ఇంకా బాగా చేస్తాం. ఎవరు కూడా చేసినా కూడా వేస్ట్, వీళ్ళకి వ్యాపారస్తులుగా వాళ్ళకి వేస్తారనే భావం కలుగుతుంది. మీరందరూ ఇది గుర్తుంచుకోండి. తను కష్టపడి 5 సంవత్సరాలు ఒక కార్పొరేటర్ స్థాయిలో పనిచేసిన వ్యక్తి, ఒక ఎంపీ, అంత చాలా చక్కగా చేసిన ఎంపీ ఈ దేశంలో ఎవరు లేరు. నేను అన్ని దేశాలన్నీ తిరిగాను, రాష్ట్రాలు తిరిగాను. ఎంత బాగా చేసిన ఎంపీ ఎవరు లేరు. మీకు అదృష్టం ఇది మళ్ళీ ఎమ్మెల్యేగా రావడం. అవునా కదా? నేనేనా అబద్ధం చెప్తానా? గతానికి 5 సంవత్సరాల క్రితం ఉన్న రాజమండ్రికి ఇప్పటికి తేడా ఉందా? ఈ తేడా ఎవరి వల్ల ఉంది?
భరతరామ్ ఒక మనిషి ఒక ఆయుధంలో పనిచేసి ప్రతి చోటకి తిరిగి సాధించి డబ్బులు 3-4 రోజులు ఉండిపోయాడు అక్కడ. నాకు తెలుసు ఏదో డబ్బులు తేవడానికి, పథకాలు తేవడానికి తిండి నిద్ర మానేసి అక్కడే ఉండిపోయాడు. సో ఇలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే మీరు మన రాజమండ్రి బాగుపడుతుంది. లేదు మీరైనా తేడా చేస్తే వీళ్ళకి ఎంత చేసినా వేస్ట్రా అనే భావం నాయకులు కలిగి మీరు బాధ్యతగా మొట్టమొదటి ఓటు ఎంపీకి, రెండో ఓటు వేస్తేనే జగన్ గారు సీఎం అవుతారు. మీరు గుర్తుంచుకోండి. రెండో ఓటు చాలా ఇంపార్టెంట్. రెండో ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు. వాళ్ళు భరతరామ్ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. గతానికి ఇప్పటికి తేడా గమనించండి. రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా ఇది ఆదాయ వనరులు ఉన్నాయి. ఇంత సంక్షేమం ఎందుకు అవ్వలేదు, ఇన్ని పథకాలు ఎందుకు పెట్టలేదు, ఆ డబ్బంతా ఏమైపోయింది. మీరందరూ కూడా ప్రతి ఓట్లో చర్చించాలి. చర్చించి జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ భరతరామ్ గారిని గెలిపించాలి. అదేవిధంగా నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను, నాకు కూడా ఓటేస్తే ఈ ప్రాంత అభివృద్ధికి నేను కూడా పాటుపడతా అని చెప్పి అందరికీ హామీ ఇస్తూ అందరికీ ధన్యవాదాలు.